హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఏప్రిల్ 5 అనగానే బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజు. అందుకే జగజ్జీవన్ రామ్ 117వ జయంతి నివాళి అంటూ పి ఆనంద్ విరచిత నివాళి రచనను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. జగజ్జీవన్ రామ్ 117వ జయంతి నివాళి. రచన పి ఆనంద్. ఇక వినండి. పేదల పెన్నిది జగజ్జీవన్ రామ్. ఏప్రిల్ 5 117వ జయంతి. సువిశాల భారతదేశంలో అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం, సమాజంలో వారికి తగిన గుర్తింపు కోసం కృషి చేసిన త్రిమూర్తులు అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్ రామ్. వీరిలో వరుసగా బాబు జగజ్జీవన్ రామ్ ఏప్రిల్ 5న జన్మిస్తే, అంబేద్కర్ ఏప్రిల్ 14, జ్యోతిరావు పూలే ఏప్రిల్ 11. వారి ముగ్గురు ఆ విధంగా త్రిమూర్తులుగా భారత దేశ చరిత్రలో మనం ఎన్నదగిన వారు. ఎన్ని దశాబ్దాలైన దేశంలోని బడుగు వర్గాలు ఈ ముగ్గురి సేవలను మర్చిపోదు. వీరిలో పూలే మహాశయుడు స్వాతంత్రం కంటే ముందే బడుగు వర్గాల సముద్ధరణ కోసం, సమాజంలో విప్లవాత్మక మార్పుల కోసం పునాదులు వేశారు. రెండవ వారైన డాక్టర్ అంబేద్కర్ దేశంలో కుల వివక్ష నిర్మూలన కోసం పోరాడారు. ఆయన చదువుకు నోచుకొని కులంలో పుట్టి స్వశక్తిపై ఎదిగిన మహనీయుడు. ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన మహాజ్ఞాని. ప్రపంచానికి ఆర్థిక మూల సూత్రాలను సాధించిన మహావ్యక్తి డాక్టర్ అంబేద్కర్. అప్పట్లో 93% మందికి ఓటు హక్కు ఉండేది కాదు. ఆయన కృషి ఫలితంగానే నిరుపేదలతో సహా అందరికీ ఓటు హక్కు లభించింది. దేశ విభజన సమయంలో దళితులను గురించి పట్టించుకున్న వారెవరూ లేరు. ఆ సమయంలో అంబేద్కర్ ఆనాటి పెద్దలతో పోరాడి అందరికీ ఓటు హక్కును సాధించారు. అందుకే కులాలు మతాలకు అతీతంగా పేద ప్రజలందరి అభ్యుదయానికి కృషి చేసిన అంబేద్కర్ జయంతిని ప్రపంచ జ్ఞానదినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొన్నారు. 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్లో చాంద్వా గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యంలో పాఠశాలలో కొండనీరు తాగనీయకుండా ఆనాటి సహచర విద్యార్థులు వివక్ష చూపారు. దానికి వ్యతిరేకంగా జగజ్జీవన్ రామ్ పోరాడారు. ఆనాడు ఆయన పడిన కష్టాలు, బాధలు వర్ణనాతీతం. స్వశక్తిపై చదువుకొని కోల్కతా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా సంపాదించారు. అణగారిన తరగతుల లీగ్ అధ్యక్షునిగా ఆయన 8 ఏళ్లు అధ్యక్షునిగా కొనసాగారు. అనేక సామాజిక పోరాటాల్లో ప్రధాన పాత్ర పోషించారు. తొలిసారి 1936లో శాసన మండలికి రిజర్వ్ సీటుకు నామినేట్ అయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. 1946లో పండిట్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో కార్మిక శాఖను నిర్వహించారు. చిన్న వయసులో మంత్రి కావడంతో ఆయన అప్పట్లో బేబీ మినిస్టర్ అని పిలిచేవారు. అంబేద్కర్ మాట గౌరవించి రాజ్యాంగ సభలో కీలక పాత్ర పోషించారు. అంబేద్కర్ తర్వాత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్ప నాయకుడు జగజ్జీవన్ రామ్. ఎవరికీ సాధ్యపడనంతగా స్వాతంత్రానంతరం 50 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా, 33 సంవత్సరాల పాటు మంత్రిగా అనేక శాఖలను నిర్వహించిన ఘనత జగజ్జీవన్ రామ్దే. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవానికి నేతృత్వం వహించారు.
తాను మంత్రిగా ఉండగా ఆకలితో ఏ ఒక్కరూ మరణించకూడదన్న శపథం చేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయుడు జగజ్జీవన్ రామ్. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్పై యుద్ధంలో మన దేశం ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ విముక్తి కలిగించిన మహనీయుడు ఆయన. 1977లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో జగజ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా వ్యవహరించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండు ఉంది. నేడు ఏప్రిల్ 5న జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఈ నివాళి రచనను పి. ఆనంద్ ఆయన అందజేస్తూ, వారు పి. ఆనంద్ మహాజన సోషలిస్ట్ పార్టీ వికారాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులుగా ఈ అంశాన్ని అందించిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.